హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, వెల్కమ్ వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. ఇప్పుడు రఫ్ గా మనము 1 నుంచి 31 తారీఖులలో ఆ జన్మ సంఖ్య, విధి సంఖ్య ఏమేమి వస్తే ఏమేమి జరుగుతుంది మ్యారేజ్ లో. మనకు 81 మ్యారేజ్ కోడ్లు ఉంటాయి. 81 మ్యారేజ్ కోడ్లు. ఆ 81 మ్యారేజ్ కోడ్లలో ఒకటే ఒకటి 191 సూపర్ కోడ్. దానికి మించింది లేదు. ఈ 193 ఉంటుంది, 196 ఉంటుంది. చూద్దాం 81 మ్యారేజ్ కోడ్లలో ఎవరెవరి ఏమేమి వచ్చినాయో చూసుకుందాం మనం. నేను చేసి చూస్తాను బోర్డు మీద 81 మ్యారేజ్ కోడ్లు. ఆ 81 మ్యారేజ్ కోడ్లలో ఎవరెవరు ఏమి వచ్చినాయో చూసుకుందాం మనం ఒకసారి. రైట్. సో ఎవరిదైనా సరే మ్యారేజ్ ఏ మ్యారేజ్ అయినా, లవ్ మ్యారేజ్ అయినా, అరేంజ్ మ్యారేజ్ అయినా, వాళ్ళకి వాళ్ళ జీవితంలో 1వ తారీఖు, 10వ తారీఖు, 19వ తారీఖు, 28వ తారీఖు జరిగితే దీన్ని సూర్యుని యొక్క అనుగ్రహం సూర్యుని యొక్క అనుగ్రహంతో జరిగింది అంటారు. ఇది ఈ 1/10/1928 లో మ్యారేజ్ జరిగితే వాళ్ళ వాళ్ళ యొక్క మ్యారేజ్ కోర్స్ ఎలా ఉంటాయంటే, ఎవరిదైనా సరే మొత్తం కూడితే 1 వచ్చేసి మళ్ళీ టోటల్ గా ఇది ఏదైనా 1 వస్తుంది. మొత్తం టోటల్ గా కూడితే మళ్ళీ 1 వచ్చింది అనుకోండి, అది 1 మ్యారేజ్ కోడ్ అంటారు. ఈ 81 మ్యారేజ్ కోడ్లలో 81 81 మ్యారేజ్ కోడ్లలో ఇదే సూపర్ సూపర్ సక్సెస్ కోడ్. అంతే. ఇదొక్కటే ఇదొక్కడే సూపర్ సక్సెస్ కోడ్, అంతే. ఇక మిగతా అన్ని చూద్దాం. మిగతా అన్ని ఏమేమి వస్తాయో చూద్దాం ఒకసారి. ఇది 1 and 2, 1 and 3, 1 and 4, 1 and 5, 1 and 6, 1 and 7, 1 and 9, 8 వస్తుంది. 1 and 9. ఇప్పుడు ఒక్కొక్కటి తెలుసుకుందాం దీంట్లో. ఇక్కడ 1 and 1 అంటే ఇక్కడ సూర్యుడు, మళ్ళీ ఇది కూడా సూర్యుడే. సో అంటే సంపూర్ణమైన సూర్యుని యొక్క అనుగ్రహం ఉంటుంది. వాళ్ళ జీవితంలో అభివృద్ధి అనేది ఫాస్ట్ గా జరుగుతుంది. ఆరోగ్య, ఐశ్వర్య, ఆనందం, అన్ని సర్వ సంపదలు, ఆల్ రౌండ్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్. ఇది ఎవరి మ్యారేజ్ డేట్లో, మ్యారేజ్ డేట్ల గురించే మాట్లాడుతున్నాం. మ్యారేజ్ డేట్ అయితే ఇక్కడ ఇంకో విచిత్రం తెలుసుకోండి. ఈ దీంట్లో 1, 10, 19 బాగా ఎలిజిబుల్ అని చెప్తాను నేను. కానీ ఇది ఎలిజిబుల్, ఇది కాదు. ఈ 28 1 and 1 వస్తే మ్యారేజ్ కూడా అయితే సమస్యలు ఉంటాయి. 8 ఉంటుంది కదా ఇక్కడ 8 వచ్చింది కదా, ఈ సమస్యలు. సో అందుకోసమే మ్యారేజ్ కోడల్లో ఇక్కడి వరకే 1, 10, 19 మనం చేసేది. సో మ్యారేజ్ కోడల్లో సూర్యుడు సంపూర్ణంగా వస్తే అది డెవలప్మెంట్. ఇది కూడా మళ్ళీ ఉదయము, ఇది 3 AM to 6 AM వరకే ఈ మ్యారేజ్లకి. మ్యారేజ్ ఒకటే కాదు, గృహప్రవేశం కావచ్చు, ఏ కార్యక్రమం చేస్తే సూపర్ సక్సెస్, సూపర్ రిచ్. ఇది అయిపోయింది. అయితే చాలా మంది నేను అబ్జర్వ్ చేశాను, కొందరు ఏం చేస్తున్నారంటే, మేము 1 and 1 కోడ్లోనే చేసుకున్నాము గురూజీ, కానీ మీరు చెప్పినట్టుగా మేము డెవలప్మెంట్ కాలేదు, మేము గొడవలు పడుతున్నాం అంటే, నేను అప్పుడు వాళ్ళు అడుగుతా, మీరు ఈ
బ్రహ్మముహూర్తంలో జరిగిందంటే జరగలేదు అంటారు. ఇప్పుడు మొన్ననే లేటెస్ట్ గా వేణుస్వామి గారు ఏం చెప్పారంటే, తర్వాత ఏం చెప్పారంటే నాగబాబు యొక్క కొడుకు, అలా నాకు గుర్తులేదు కానీ నాకు లావణ్య త్రిపాఠి ఏదో ఉంది కదా వాళ్ళ మ్యారేజ్, వాళ్ళది 191 కోడ్‌లోనే జరిగింది. కానీ వాళ్ళది బ్రహ్మముహూర్తంలో జరగలే. లావణ్య త్రిపాఠి వాళ్ళది. హ్మ్. లావణ్య త్రిపాఠి మ్యారేజ్ డేట్ November 1st. November 1st జరిగింది. Express. Yes. As actors Varun Tej and Lavanya Tripathi are set to tie the knot on November 1st. The Alu Konidela fort is all pumped for the joyous occasion. ఇదిగోండి వాళ్ళది వరుణ్ తేజ, వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి. హ్మ్. లావణ్య త్రిపాఠి. అయితే మొన్న వేణుస్వామి గారు ఏమంటున్నారంటే, త్వరలోనే వీళ్ళు విడాకులు తీసుకుంటారు అని అంటున్నారు ఆయన. నాకు తెలిసి 100% అలా జరగదు. అలా జరగదు. ఎందుకంటే 191 కోడ్ అనేది చాలా పవర్‌ఫుల్ కోడ్ ఇది. కానీ ఇక్కడ ఏంటిదంటే వరుణ్ అనే పేరులో 6 నంబరు, లావణ్య అనే పేరులో 3 నంబరు. ఇక్కడ ఏమైనా ప్రాబ్లమ్ రావచ్చు. ఇది ఈ పేరులోని ఏమైనా ప్రాబ్లమ్ రావచ్చు. భార్యాభర్తల పేర్లు అనేది చాలా ఇంపార్టెంట్. అపోజిట్ నంబర్స్ లో ఉన్నప్పుడు ఇది రాక్షసుల గురువు, ఇది మరియు దేవతల గురువు. వి అండ్ ఎల్ అపోజిట్ లెటర్స్. సో నాకు తెలిసి ఇప్పుడు వేణుస్వామి గారు ఇదే చూసుకొని చెప్పాడేమో అనిపిస్తుంది. అది కానీ దీని పవర్ దీనికి ఉంటుంది. భవిష్యత్తు తెలుస్తుంది కదా. వాళ్ళు సూపర్ కోర్లో చేసుకున్నారు. ఆ కానీ బ్రహ్మముహూర్తంలో చేసుకున్నట్టు నాకైతే అనిపిస్తలేదు. మరి చేసుకున్నారో లేదో తెలియదు. సో ఇది. సో ఇప్పుడు సూపర్ కోడ్ అయితే ఇంతకు ముందు నిహారిక మ్యారేజ్ డేట్ ఎలా ఉంది? వేరుగా ఉంది కదా. 18వ తారీఖు ఉంది. 18వ తారీఖు ఉంది. 18 ఇలా కొడితే వస్తుంది. నిహారిక మ్యారేజ్ డేట్ The 9th of December 2020. According to Wikipedia, she married Chaitanya Janalagada on the 9th of December 2020 at Oberoi Udaivilas in Udaipur, Rajasthan. ఇప్పుడు వీళ్ళ మ్యారేజ్ నిహారికది 9 డిసెంబర్ 2020. చూడండి ఇది 4, ఇది 3, ఇది 9. సో మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే 7 ప్లస్ 9 16 బాంబ్ లాస్ట్ అంతే. సో లాస్ట్ కి ఏమొచ్చింది? ఇదిగో 997 అపోజిట్ డైవర్స్ అయిపోయిందిగా. ఇది ఆల్రెడీ నేను మనది యాత్రా ఫర్ భారత్ అని యూట్యూబ్ ఛానల్లో ఉన్నప్పుడు చెప్పాను. అది ఆల్రెడీ అప్పుడు ఆ ఛానల్ వెళ్ళిపోయింది. సో డైవర్స్ అయిపోయింది. ఆ అమ్మాయి కూడా నిహారికది 18వ తారీఖు పుట్టింది అమ్మాయి. నిహారిక డేట్ ఆఫ్ బర్త్. Niharika Konidela was born on the 18th of December 1993. 18 డిసెంబర్ 1993. చూడండి యుద్ధం చేసింది మొత్తం మీద అయితే. సో ఇట్లా అంటే నేను ఒక్కొక్కరిని చెప్పడానికంటే మీకు ఆల్రెడీ వీళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి ప్రపంచవ్యాప్తంగా తెలుసు ఏం జరుగుతుందో అని తెలుసు. సో దాదాపుగా వీళ్ళ ఫాదర్ మదర్ తెలుసు కదా. వీళ్ళు ఆల్రెడీ నాగబాబు వాళ్ళ డాటర్ మరియు సన్ను. సో మరి వరుణ్ తేజ్ పుట్టింది ఏంటిది? వరుణ్ తేజ్ పుట్టింది 19 పుట్టారు. జనవరి మరి 1990. చూడండి దీన్ని బట్టి వాళ్ళ జీవితంలో ఏమేమి జరుగుతుంది ఏంటిది అనేది మొత్తం డేట్ ఆఫ్ బర్త్ చెప్తుంటది. 19 జనవరి 1990. సో ఇది 193. మంచి కాంబినేషన్. మరి లావణ్య త్రిపాఠి గారు 15వ తారీఖు డిసెంబర్ 1990.
ఉమ్, చూడండి. సో వీళ్ళ క్యాలిక్యులేషన్ చూసుకుంటే ఎలా ఉంది చూడండి. 15, 12, 1990. సో ఇది 6 and 1 కాంబినేషన్. 6 and 1 కాంబినేషన్. కానీ ఇక్కడ మళ్ళీ చూసుకుంటే చూడండి, ఈ 3 and 6 అపోజిటేగా. ఇక్కడ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లో చూసుకుంటే, డేట్ ఆఫ్ బర్త్ లో 6 వచ్చింది జన్మ సంఖ్య. ఉమ్, ఇక్కడ విధి సంఖ్య ఏమో 3 వచ్చింది. 1 1 2 ఒకటి బాగానే ఉన్నాయి, జన్మ సంఖ్య విధి సంఖ్య. సో చూద్దాం, అంటే వీళ్ళు ఆల్రెడీ ఇది సూపర్ కోడ్ లోనే మ్యారేజ్ జరిగింది. సో నాగు నాగుబాబు గారి మ్యారేజ్ డేట్, నాగుబాబు మ్యారేజ్ డేట్ నాగబాబు గారిది మ్యారేజ్ డేట్ ఆగస్టు 26 ఏదో ఉంటుంది అనమాట. 26లో జరిగింది. 26, 26 ఆగస్టులో జరిగింది. చూసారా, అంటే ఈ మ్యారేజ్ కోడ్లకు చాలా సంబంధం ఉంది, చాలా సంబంధం ఉంది. సో ఇప్పుడు 1 and 1 సూపర్ కోడ్ లో సంపూర్ణమైన సూర్యుడు ఉన్నాడు. మరి 1 and 2లో ఇక్కడ సూర్యుడు ఉంటాడు మరియు చంద్రుడు ఉంటాడు. చంద్రుడి వల్ల అప్ అండ్ డౌన్స్ వస్తాయి, అప్ అండ్ డౌన్స్ వస్తాయి. తర్వాత 1 and 3 అంటే సూర్యుడు ఉంటాడు, గురువు ఉంటాడు. ఇది చాలా మంచిదే. కానీ ఇప్పుడు చూడండి, ఇక్కడికి వచ్చేస్తే మీకు ఇక్కడ ఎవరు జరిగిందంటే 10వ తారీఖు మే నెల 1968 నరేంద్ర మోడీ సార్ గారు జరిగింది, ప్రధానమంత్రి. ఇది 1 and 3, 1 and 3. అయితే 1 and 2లో జరిగింది. ఆయన 3 సార్లు సీఎం అయ్యాడు. ఇప్పుడు 2 సార్లు పిఎం అయ్యాడు. ఇప్పుడు ప్రస్తుతం కూడా నెక్స్ట్ కూడా మళ్ళీ 1 టైం మళ్ళీ అవుతాడు. మొత్తం 3 సార్లు పిఎం, 3 సార్లు సీఎం. అయితే ఇక్కడ వివాహం అయితే జరిగింది, కానీ వాళ్ళిద్దరూ కలిసి లేరు. ఇక్కడ వాళ్ళకి సంతానం లేదు. సో నేను అందుకోసం మొదటి నుంచి ఏం చెప్తానంటే 1 and 1, 1 and 3. ఇప్పుడు మా గురుగారు నాకు చెప్పినట్టుగా 1 and 1, 1 and 3, 1 and 6. కానీ నేను మొదటి నుంచి కూడా, అంటే మా గురుగారు ఇప్పుడు 1 and 3లో చేస్తుండు, 1 and 6లో చేస్తుండు మ్యారేజ్లు. కానీ నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా 1 and 3కి 1 and 6కి పోకుండా 1 and 1లోనే చేయమంటున్నాను, 1 and 1లోనే ఫాలో చేయమంటున్నాను. తర్వాత ఇక నెక్స్ట్ మీరు 1 and 4, 1 and 4లో ఏంటంటే సూర్యుడు మరియు రాహువు. ఇది కూడా అంత మంచిది కాదు. 50% సూర్యుడు వచ్చిండు, కానీ మళ్ళీ రాహు విధి సంఖ్య రావడం మంచిది కాదు. ఇక నెక్స్ట్ సూర్యుడు మరియు బుధుడు. ఈ బుధుడు రావడం వల్ల పిల్లలకి ఫిజికల్ ఛాలెంజ్ కానీ, పిల్లలు పుట్టకపోవడం కానీ, తర్వాత నెక్స్ట్ ఏంటిదంటే ఫైనాన్షియల్ క్రైసిస్ రావడం కానీ జరుగుతుంది. 1 and 5 అర్థమైందా. ఈ 1 and 4 కూడా బాగా భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ హాస్పిటల్ తిరిగే అవకాశాలు ఉంటాయి. 1 and 6, 1 and 6 కూడా బెస్ట్ మ్యారేజ్ లో ఉంటుంది, కానీ నేను దీన్ని ప్రిఫరెన్స్ చేయను. 1 and 1కే వెళ్ళమంటాను. ఇక్కడ కూడా ఇక్కడ నీకు సూర్యుడు మరియు శుక్రాచార్యుడు, అంటే శుక్రుడు. సో దీంట్లో కూడా ఏంటిదంటే 1 అంటే మనం బేసిక్ న్యూమరాల్లో 1కు 6కు 6కు 1కు పడదు అని చెప్తుంటాం బేసిక్ న్యూమరాల్లో. కానీ అడ్వాన్స్ లో మన 6 అనేది మంచి ఫ్యామిలీ నంబరే, గ్రోత్ నంబరే. కానీ వీటన్నిటికన్నా 1 and 6 కన్నా, 1 and 3 కన్నా 1 and 1 సూపర్. 1 and 1 సూపర్. ఇక మనకు 1 and 7, 1 and 7లో చూద్దాం. ఇప్పుడు ఎవరు మ్యారేజ్ డేట్ ఉందో 1 and 7లో చూద్దాం, నీకు అర్థమైపోతుంది. బిల్ గేట్స్ మ్యారేజ్ డేట్. According to people, Yes, January 1st, 1994, January they met 1st, married and after 7 years 1994. of dating, the couple jetted off for their top secret destination wedding on the Hawaii island of Lanai on New Year's. సో ఇది చూద్దాం. ఇక్కడ మనము 2 వచ్చేసింది. తర్వాత 10, తర్వాత ఇవి 13. సో 13. ఓకే, ఇది దాదాపుగా 23. 23 ప్లస్ ఇది 2, 25. సో 1 and 7 వచ్చింది. ఈ 7 వచ్చేసింది కాబట్టి
ఆల్రెడీ ఇప్పుడు 60-70 సంవత్సరాల వయసులో వీళ్ళు బిల్ గేట్స్ వాళ్ళ ఫ్యామిలీ డైవర్స్ తీసుకున్నారు. సో 198 కూడా చాలా ప్రమాదమే, ఇబ్బంది. 199 కూడా ఇబ్బంది. సో అందుకోసమే అంటే 51 రావడం వల్ల 50% వీళ్ళు సక్సెస్ అవుతారు కానీ 100% సక్సెస్ కారు. అంతేందుకు ఇప్పుడు చాలా రూమర్స్ కూడా వస్తుంటాయి మన తెలుగు రాష్ట్రాల్లో. సుమా కనకాల వాళ్ళు డైవర్స్ తీసుకున్నారు ఏంటిది, వాళ్ళ మ్యారేజ్ డేట్ చూద్దాం. సుమా కనకాల మ్యారేజ్ డేట్ According to Wikipedia, ఇదిగోండి. she married Tollywood actor Rajiv Kankala on the 10th of February ఎస్ 1999 in Hyderabad. వీళ్ళు అంటే They వీళ్ళు have two children, వీళ్ళు Roshan Karthik Kankala and Snehanaswini ఇదిగోండి Kankala. ఫిబ్రవరి 1999. సో వీళ్ళ కెరియర్ లో టాప్ పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు విడాకులు తీసుకున్నారు, కొందరు అంటారు తీసుకోలేదు అంటారు, తీసుకొని మళ్ళీ విడిపోయి మళ్ళీ కలిసారంటారు. చూద్దాం. అంటే మొత్తం మీద అయితే ఈ 10 నంబరు, 1 నంబరు, 19 నంబరు విడిపోయినా కానీ కలిపే ప్రయత్నాలు జరుగుతుంటాయి. సో చూద్దాం సుమా కనకాలది ఏందో చూద్దాం మనం. సో ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేస్తే ఇది 10 ప్లస్ ఇది 18 అంటే 28 వస్తుంది. సో ఇది చూసుకుందాం, ఇది 12 వస్తుంది. 12 అంటే 3 ప్లస్ ఇది 28 అంటే మళ్ళీ 10 1 ఇది ఈక్వల్ టు 194. 194 చూడండి, అది 194 వచ్చింది కాబట్టి సమస్యలు ఎదుర్కొంటున్నారు వాళ్ళు, గొడవలు జరుగుతున్నాయి, బయటకు తెలుస్తలేదు. సో అది అంటే వీళ్ళు ఇక్కడ దాకా 50% సక్సెస్ అయిపోయినారు ఆర్థికంగా, నేము ఫేము ఇదో. ఇక చంద్రబాబు నాయుడు గారు చూద్దాం. చంద్రబాబు నాయుడు మ్యారేజ్ డేట్. ఎస్, చంద్రబాబు నాయుడు గారి మ్యారేజ్ డేట్ వచ్చేసి మీకు సిబిఎన్, ఇది సుమా గారిది, ఇది బిల్ గేట్స్ ఇది మోడీ గారిది, మోడీ సార్ది, పిఎం మోడీ సార్ది, నరేంద్ర మోడీ సార్ది. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూద్దాం. చంద్రబాబు నాయుడు గారిది 10వ తారీఖు సెప్టెంబర్ 1981. చూడండి. సో ఇది 10 ప్లస్ 9. సో ఇది కూడా 10 ప్లస్ 9 అనుకోండి. 10 ప్లస్ 9. సో ఇది కూడా ఏమొస్తుంది చూడండి, 19. ఇది 19, రెండు నాకు తెలిసి 38 అవుతాయి. 38 అంటే ఈక్వల్ మాస్టర్ నెంబర్ అండ్ 2 192. సో 192 కాబట్టి 10 సంవత్సరాలు సీఎం గా పరిపాలిస్తే 10 సంవత్సరాలు అపోజిషన్ లో ఉన్నాడు. కానీ ఈ 1 నంబర్ వల్ల ఆయన అలిపిరి దగ్గర 1/10/2003లో ఘోర ప్రమాదం నుంచి ఆ మరణం అంచుల్లాగా పోయి బతికాడు. సో ఒక్కొక్క మ్యారేజ్ డేట్ చూసుకుంటే నీకు కూడా ఈజీగా తెలిసిపోతుంది వాళ్ళ జీవితంలో. అంటే ఈ ప్లస్ ఈ 1 1 10 19 రావడంలో ఇదిగోండి, మోడీ ప్రధానమంత్రి మోడీ సార్ది 10వ తారీఖే, చంద్రబాబు నాయుడు గారిది 10వ తారీఖే. అసలు చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పుడు మోడీ సార్ అసలు సీఎంఏ కాదు. 1995లో సీఎం సిబిఎన్, మరి నరేంద్ర మోడీ సార్ అప్పటికి అసలు సీఎంఏ కాదు. ప్రధానమంత్రి పోస్ట్ కూడా ఎలిజిబుల్ అయ్యే స్థాయికి పోయిన చంద్రబాబు నాయుడు ఇట్లా బ్యాక్ ఎందుకు అయ్యాడు? ఎందుకు ఎందుకు బ్యాక్ అయినాడంటే ఆయన ప్రమాణ స్వీకారం 2014లో జూన్ 8వ తారీఖు అది బ్యాక్ చేసింది. అదొకటే కాదు, మళ్ళీ వాళ్ళ కొడుకు మ్యారేజ్ డేట్ కూడా 26వ తారీఖు ఆగస్టు 2007. ఇది చాలా మందికి వాళ్ళు. ఇంకోటి, అసలు చంద్రబాబు నాయుడు న్యూమరాలజీ పాటించడు. చంద్రబాబు నాయుడు గారు న్యూమరాలజీ పాటించడు, వాస్తు పాటించడు, ఆస్ట్రాలజీ పాటించడు, యోగాను పాటిస్తాడు. చూసారా? సో అంటే 1 సిరీస్ లో మ్యారేజ్ జరిగిన 1-10-19లో జరిగిన అది సూపర్ కోడ్ కాకపోతే విజయాలు జరగవు. సో ఇది మనం 1 సిరీస్ లో మ్యారేజ్ జరిగిన వాళ్ళకి ఎలా ఉంటుందో మనం తెలుసుకున్నాం.
సో ఇప్పుడు నెక్స్ట్ మనం 2 సిరీస్ మ్యారేజ్ లో జరిగిన వాళ్ళకి ఎలా ఉంటుందో చూసుకుందాం మనం చక్కగా. అంటే దీన్ని బట్టి నేను ఏమంటున్నాను అంటే ఒక్కొక్క సిరీస్ 81 కోడ్లు ఉన్నాయి కదా. 81 కోడ్లలో ఒక్కొక్క సిరీస్ లో జరిగిన వాళ్ళకి ఒక్కొక్క రిజల్ట్ ఉంది. ఆ జన్మ సంఖ్య విధి సంఖ్యలను బట్టి కూడా చేంజ్ అయిపోతుంది. సో ఇప్పుడు చూద్దాం 2 సంఖ్యలో ఎవరెవరికి ఎంత. నేనైతే వీటికి అన్ని ఎగ్జాంపుల్ నా దగ్గర ఏం లేవు, కానీ మీరు క్యాల్కులేషన్ చేసుకొని చక్కగా మీరు పెట్టుకోవచ్చు. ఓకే, మనం 2 సంఖ్యలో ఎవరెవరికి జరిగిందో ఒకసారి మీరు చూసుకోండి. రైట్. ఇప్పుడు దాంట్లో కోడ్ చూస్తున్నాం ఏంటిది. ఎవరిదైనా మ్యారేజ్ డేటు 2/11/29. ఇది మనకి సిరీస్ వచ్చేసి ఇప్పుడు ఈ 81 అని చెప్పాను కదా. 81 81 మ్యారేజ్ కోడ్లలో ఆల్రెడీ మనకి 9 అయిపోయినాయి. ఇప్పుడు 2 and 1, 2 and 2, 2 and 3, 2 and 4, 2 and 5, 2 and 6, 2 and 7, 2 and 8, 2 and 9. చూద్దాం. వీటన్నిటికంటే కూడా ఇది ఒక్కటే కొంచెం గుడ్డి కన్నా మెలనయం. మిగతా అన్ని కూడా చాలా ఇబ్బంది చేస్తాయి. చిన్న ఎగ్జాంపుల్ చేద్దాం మనం. ఎవరెవరో చూద్దాం ఒకసారి. సంజయ్ దత్ మ్యారేజ్ డేట్. ఈయన అన్ని 7లో జరిగినాయి, 14లో జరిగినాయి. నాగార్జున మ్యారేజ్ డేట్ The 11th of June yes. 1992. According to Wikipedia, Nagarjuna then married actress Amala on the 11th of June 1992, and the couple have one son, actor Akhil, born on the 8th of April 1994. ఇప్పుడు చూడండి, 11వ తారీఖు జూను 1902లో జరిగింది. అమల అక్కినేని అంటే అమలతో జరిగింది. అంతకు ముందే ఇంకో మ్యారేజ్ కూడా జరిగింది కదా. ఫస్ట్ డైవర్స్ అయిపోయింది 18 ఫిబ్రవరి 1984. చూడండి, ఇవన్నీ క్యాల్కులేషన్ చేస్తే మీకు వస్తుంది. ఇది 2 మరియు 6 మరియు 10 and 11 మొత్తం క్యాల్కులేషన్ చేస్తే ఇది 21. తర్వాత ఇది 8. సో ఇది 8 వచ్చేసింది. సో టోటల్ మళ్ళీ 29 వస్తుంది. సో 29 అంటే మనకు మళ్ళీ 11 వస్తుంది, మళ్ళీ 2 అంటే 2 and 2 మ్యారేజ్ కోడ్. ఇది ఇక్కడ వచ్చేసింది 2 and 2. ఆయనకి ఏముంది సార్, బాగా ఉంది అంటే వాళ్ళకు పాత ముత్తాలు సంపాదించిన వాళ్ళ నాన్నగారు ఆస్తుంది అని ఉన్నాయి. కానీ వాళ్ళ బాబు ఏదైతే ఉందో అఖిల్, మరి ఇప్పటి వరకు కూడా ఏదో ఒక సినిమా సక్సెస్ అయింది, కానీ వాళ్ళ బాబుది మ్యారేజ్ ఎంగేజ్మెంట్ దాకా వచ్చేసి ఆగిపోయింది అఖిల్. సో ఈ 2 and 2 అనేది ఎప్పుడు లైఫ్ లో ఏదో ఒకటి అపాయింట్మెంట్ ఇస్తూనే ఉంటుంది ఖచ్చితంగా. వాళ్ళకి ఫైనాన్షియల్ బాగుంది. అసలు అందరికన్నా ఎక్కువగా డబ్బులు సంపాదించేది నాగార్జుననే. బిగ్ బాస్ అంటాడు, అవన్నీ అంటాడు, ఇవన్నీ అంటాడు, మీరెవరు కోటేశ్వరులు అంటారు. మరి ఈ 2 and 2 కాంబినేషన్ ఏం చేస్తుంది, బాగానే ఉన్నారుగా అని అనిపిస్తుంది. కానీ ఇది ఎప్పటికైనా అది ఇబ్బంది చేస్తుంది. చంద్రుడు కదా, సంపూర్ణ చంద్రుడు. సో అందుకోసమే చూడండి, ఇది ఇంకా ఫస్ట్ మ్యారేజ్ ఏం జరిగింది చూడండి. ఫస్ట్ మ్యారేజ్ వచ్చేసి ఇది 9 + 2 + 10 ప్లస్ ఇది 84 అంటే మీకు 12 వస్తుంది. 12. సో ఇది మొత్తం క్యాల్కులేషన్ 22. ఇది 11 = 33. ఇది 33. సో 33 9/6. సో ఇక్కడ డైవర్స్ అయిపోయింది, ఎందుకంటే 18 అంటే యుద్ధ సంఖ్యనే. చూడండి, 18లో జరిగింది కాబట్టి 2 అబ్బాయిలు పుట్టాలి. అందుకోసం నాగ చైతన్య పుట్టాడో లేదు. వీళ్ళు దగ్గుబాటి, వీళ్ళ వెంకటేష్ వాళ్ళ సిస్టర్ని చేసుకున్నారు. ఓకేనా. సో సో ఈ విధంగా మరి ఈ విషయం ఏంటిదంటే ఇక్కడ చూస్తే మరి అఖిల్ ఏదైతే పుట్టాడు, ఎప్పుడు పుట్టాడు అఖిల్
8వ తారీఖు ఏప్రిల్ 1994లో పుట్టాడు. అంటే 8వ తారీఖులో పుట్టిన ఆ అబ్బాయికి ఏ అనే లెటర్ తోటి పేరు పెట్టారు. అంటే ఎంత ఆపోజిట్ చూడండి. సో లైఫ్ అంటే అందరూ అన్ని రకాల అన్ని తెలవాలని ఏం లేదు. సో ఈ విధంగా ఇప్పుడు చంద్రుడు, ఇది సూర్యుడు 2 and 1 అంటే, మరి చంద్రుడు రెండు చంద్రుడులే. చంద్రుడు మరియు గురువు, చంద్రుడు గురువు ఈ మూడు ఎప్పుడైతే వస్తుందో మీ దగ్గర అసలు డబ్బులే నిలవు. ఇక ఎప్పుడైతే వస్తాయో మీరు ఎవరికైనా డబ్బులు ఇస్తే అటే పోతాయి ఫైనాన్స్. ఇక 2, 4 అపోజిట్ కాంబినేషన్, ఇది చంద్రుడు మరియు రాహువు, చంద్రుడు మరియు రాహువు, అర్థమైందా? తర్వాత చంద్రుడు మరియు బుధుడు, ఇక్కడ కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తుంది. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది, ఒకసారి పిల్లలు పుట్టక కూడా కావచ్చు. చంద్రుడు మరియు బుధుడు. తర్వాత చంద్రుడు మరియు శుక్రుడు, చంద్రుడు మరియు శుక్రుడు ఈ మ్యారేజ్ కోడ్. సో తర్వాత ఇక్కడ చంద్రుడు మరియు కేతువు, ఇది కూడా చాలా డేంజర్. ఇక 8 ఎక్కడైతే వస్తుందో చాలా ప్రాబ్లం. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇగో 4, 5, 7, 8 ఇవి చాలా డేంజర్ కోడ్లు. జన్మ సంఖ్యలో అయినా సరే, విధి సంఖ్యలో అయినా సరే, ఎప్పుడైనా సరే ఎవరి మ్యారేజ్ కోడ్లో అయినా సరే 8 వచ్చినా, 7 వచ్చినా, 4 వచ్చినా, 5 వచ్చినా, ఇది జన్మ సంఖ్యలో వచ్చినా సరే, విధి సంఖ్యలో, ఈ విధి సంఖ్యలు ఎక్కడొచ్చినా అది బాగా ప్రాబ్లం చేస్తుంది. ఇక ఇది అయితే అపోజిట్ కదా, 2 అనేది నీరు, 9 అనేది నిప్పు, ఇది చాలా ఆపోజిట్. సో ఇట్లా 2 సంఖ్యలకు సంబంధించిన మ్యారేజ్ కోడ్ లో కూడా ఇన్ని సమస్యలు ఉంటాయి. చాలా మీరు ఇవన్నీ డేట్లు తీసుకొని సెలబ్రేట్ మ్యారేజ్ డేట్లు చూసుకుంటే వాళ్ళకి ఏమేమి జరిగినాయో అన్నీ తెలిసిపోతుంటాయి. సో ఇది చంద్రునికి సంబంధించింది. ఇక గురువుకు సంబంధించిన దాంట్లో చూస్తే 3, 12, 21, 30. ఇప్పుడు దీన్ని 3 and 1, 3 and 2, 3 and 3, 3 and 4, 3 and 5, 3 and 6, 3 and 7, 3 and 8, 3 and 9. ఆల్రెడీ మన ఫార్ములా ప్రకారం ఏంటి, ఏమేమి పోతాయి ఇక్కడ? ఆల్రెడీ 4 పోతుంది, 5 పోతుంది, 7 పోతుంది, 8 పోతుంది. ఇది చాలా డేంజర్ ఫస్టే. ఇక 3 and 3 అయితే సంపూర్ణమైన గురువు కాబట్టి, నాకు తెలిసి ఆల్రెడీ నిన్ననే చెప్పేశాను, మా ఫ్రెండ్ వాళ్ళ కొడుక్కి వాళ్ళ ఫారెన్ లో ఉంటారు, రోజు హాస్పిటలైజ్ రోజు పోతుంది. తర్వాత ఈ 3 ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారి మ్యారేజ్ డేట్ చూసుకుంటే మీకు తెలిసిపోతుంది. అమితాబ్ బచ్చన్ మ్యారేజ్ డేట్, ఎస్, ఇదిగోనా అమితాబ్ బచ్చన్ గారి మ్యారేజ్ డేట్. ఇగో The couple was blessed with daughter Sweta in 1974 and son Abhishek in 1976. ఇది ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారిది, ఇదిగోండి ఇలా 3, 6, 1973, దాదాపుగా 400 కోట్ల రూపాయల నష్టమైంది ఆయన అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ అని. దాదాపు 2-3 సార్లు సూసైడ్ అటెంప్ట్. ఒక రోజు అయితే ఆయన షూటింగ్ జరిగేటప్పుడు మహారాష్ట్రలో తమిళనాడులో కడుపులో పెద్ద పెయిన్ వచ్చేసి సర్జరీ జరిగింది. చావు బతుకుల మధ్య 3-4 సార్లు పోయింది ఆయన అమితాబ్ బచ్చన్. 400 కోట్లు నష్టమైంది. అదే విధంగా నా మ్యారేజ్ కూడా, సెకండ్ మ్యారేజ్ ఇప్పుడే జరిగింది. ఎప్పుడు? 3వ తారీఖు 6వ నెల 2007. దీనివల్ల కూడా ఏం జరిగింది నాకు, ఇది మొత్తం కొడితే 18 వచ్చింది, యుద్ధం జరిగింది, 3 and 9 జరిగింది. సో ఈ మ్యారేజ్ కూడా ఫెయిల్ అయిపోయింది. సో ఇవి అనుభవాలు. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు చూద్దాము. ఇది 9, తర్వాత 10 + 10 టోటల్ కొడితే 29, అంటే ఇక సున్నానే 11. సో 3 and 2, ఎస్, ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది, హెల్త్ కూడా ఇబ్బంది అయింది. సో ఇది రియాలిటీ, ఇది నిజం. ఇప్పుడు లేడా మరి, బాగా లేడా? ఇప్పుడు చాలా బాగున్నాడు కదా, అంటే అది కోన్ బనేగా కరోడ్పతి ఆ ప్రోగ్రామ్ ద్వారా ఆయన చాలా షైన్ అయినాడు. ఆయన సంపాదించిన ఆస్తులన్నీ 400 కోట్ల రూపాయలు అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్, ఏబిసి అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ పెట్టి ఆగమైపోయినాడు.
ఇది నిజం. మీరు యూట్యూబ్లో కానీ గూగుల్లో సెర్చ్ చేస్తే తెలుస్తుంది మీకు. తర్వాత ఇంకో విషయం కూడా గుర్తుంచుకోండి. అమితాబ్ బచ్చన్ గారేమో 11వ తారీఖు పుట్టాడు. మీకు విషయం చాలా క్లియర్ గా ఉంటుంది. అమితాబ్ బచ్చన్ గారు పుట్టింది, అమితాబ్ బచ్చన్ డేట్ ఆఫ్ బర్త్ Amitabh Bachchan was born on the 11th of October 1942. ఇదిగోండి 11 అక్టోబరు 1942. విషయం చూసుకోండి. జయా బచ్చన్ డేట్ ఆఫ్ బర్త్ Jaya Bhaduri Bachchan was born on the 9th of April 1948. 9 ఏప్రిల్ 1948. చూడండి, బాగా గుర్తుంచుకోవాలి. నేను ఇంతకుముందు రాజీవ్ గాంధీ మరియు సోనియా గాంధీ గారి డేట్ ఆఫ్ బర్త్ లో ఆపోజిట్ ప్లానెట్స్ ఉన్నాయని చెప్పాను. ఇక్కడ కూడా చూడండి, మీరు మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే వీళ్ళిద్దరు కూడా ఆపోజిట్ ఉంటాయి. మీరు ఎప్పుడైనా యూట్యూబ్ లో కానీ షార్ట్ వీడియోలు చూస్తే జయా బచ్చన్ గారు ఎప్పుడు కోపం చేసుకుంటారు కెమెరామెన్ల మీద, వాళ్ళ మీద. చూడండి, మీరు ఎక్కడ చూసినా అది ఫైరింగ్ గా ఉంటుంది. సో వీళ్ళిద్దరి జన్మ సంఖ్య విషయం చూసుకుంటే మీకు చూడండి 11 అక్టోబర్ 1942. సో మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే 19 నంబర్ వచ్చింది, అద్భుతమైన నంబర్ వచ్చింది. అందుకోసమే 2 అండ్ 1 జన్మ సంఖ్య విధి సంఖ్య. తర్వాత ఇప్పుడు జయ బచ్చన్ గారు చూద్దాం. 9 4 1948. సో వీది చూడండి, మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే 35 నంబర్ వస్తుంది. సో దానివల్ల ఏమొచ్చిందంటే లాస్ట్ ఫైనల్ గా 9 అండ్ 8. సో ఈ రెండు అపోజిట్ కాంబినేషన్స్ ఉన్నాయి. చూడండి, ఈ జన్మ సంఖ్య ఇది కలవదు. ఇదిగోండి, ఈ జన్మ సంఖ్య ఇది ఆపోజిటే, ఇది కూడా ఆపోజిటే. మరి కలిసే ఉన్నారుగా నేను ఎక్కడ చూపించినాను మీకు 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 ఆల్రెడీ న్యూస్లలో అక్కడ కూడా చూస్తుంటే చూడండి, ఆమె ఎప్పుడు కూడా కోపం చేసుకుంటుంటది, బుస్సం అంటుంటది, ఆయన శాంతంగా ఉంటాడు. సో అట్లా మ్యారేజ్ డేట్లు అనేవి చాలా 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 ప్రమాదకరంగా ఉంటాయి. అది జీవితాలను కూడా పాడు చేస్తాయి, గ్రోత్ను పాడు చేస్తాయి. కానీ ఆయన పేరులో ఉన్న ఆ వైబ్రేషన్, ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వైబ్రేషన్, ఆయన ఈ 19 నంబరు ఆయన జీవితాన్ని టాప్ లెవెల్కి తీసుకొచ్చింది. అర్థమైందా? సో ఇట్లా మన మ్యారేజ్ కోడ్లలో ఏమేమి దాగి ఉన్నాయి అనేది మనం తెలుసుకోవచ్చు. తెలుసుకొని మనం మన జీవితంలో మనం ఎక్కడ పోవాలి, ఎటువైపు మన ప్రయాణము, మన పాపది, మన బాబుది, రేపు రాబోయే జరిగే మీ మనమరాళ్ళు కూడా ఇప్పుడు మీరు నేర్చుకుని రేపు వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఇది వాళ్ళకి ఈ సబ్జెక్ట్ అనేది తప్పకుండా ఉపయోగపడుతుంది. అర్థమైందండి? మనము అనుకుంటాము, మనం ఏమనుకుంటామంటే నేను పీజీ చేసిన, నేను పిహెచ్డి చేసిన, నేను చాలా టెక్సస్ లో ఉన్నా, నేను శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నా, నేను లండన్ లో ఉన్నా, ఎక్కడుంటే ఏంటిది, నీ మీద సూర్యుడు వస్తున్నాడా లేదా, నువ్వు ఆక్సిజన్ తీసుకుంటున్నావు లేదా, నువ్వు నీళ్ళు తాగుతున్నావు లేదా, నువ్వు ఎక్కడ ఉన్నా సరే నిన్ను వదిలిపెట్టదు నంబరు. అది ఏమంటుందంటే నేను వదలను అంటది ఎప్పుడు. సో అందుకోసం నంబర్ అనేది ఎప్పుడు కూడా రూల్ చేస్తుంటది మనుషుల పైన. సో అందుకోసం లాస్ట్కి ఏమంటారంటే ఇప్పుడు టైం బాగలేదండి, తర్వాత మాట్లాడతాను అంటారు. ఎస్, గోల్డెన్ టైం రావాలి కదా ఈ దానికి. గోల్డెన్ టైం వస్తే ఖచ్చితంగా కూడా రోడ్డుపతి కరోడ్పతి అవుతాడు. గోల్డెన్ టైం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో రోడ్డుపతి కరోడ్పతి అవుతాడు. నేను కాలేదా? మీ కళ్ళ ముందర నేను కాలేదు. 3 years బ్యాక్ ఎట్లా ఉంది ఆ వీడియోలు చూడండి. 5 years బ్యాక్ చూడండి, ఒక ఎల్లో కలర్ టీ షర్ట్ ఉంటుంది, చినిపోయింది, 50 రూపాయల టీ షర్ట్. 50 రూపాయల టీ షర్ట్ ఇప్పుడు చెప్తున్నా నేను. 6 సంవత్సరాల క్రితం ఎల్లో కలర్ టీ షర్ట్ మీద 50 రూపాయల టీ షర్ట్, అది డిమార్ట్ లో కొన్నా. ఇప్పుడు చూడండి, 50 రూపాయల టీ షర్ట్ ఎక్కడ. ఇప్పుడు నేను వాడుతున్న చెప్పులు నాకే తెలియదు, మా మేడం మొన్న చెప్పింది. 10,000 రూపాయల చెప్పులు వాడుతున్నా. 10,000 రూపాయల చెప్పులు 10,000 రూపాయలు అన్నాను. ఎక్కడైనా వదిలేస్తే వాడిని తీసుకుపోతే 10,000 పోయినట్టేగా. అసలు నాకు అసలు నేనే ఆశ్చర్యపోతున్నాను. నాకు తెలియదు, నాకు ఏమీ తెలియదు, ఏ రేట్ ఎంత ఏంది నాకు తెలియదు. మా అన్నయ్య కొడుక్కి మన 3,000 రూపాయల చెప్పులు వచ్చిందట. నేను చెప్తున్నది చూడండి, నేను ఫీల్ కాను. నా జీవితంలో ఇక్కడ కోటి ఉంటుందండి. కోటిలో
ఒక టీ షర్ట్ మేము అంటే ఇది 20 సంవత్సరాల క్రితం చెప్తున్నా. 20 సంవత్సరాల క్రితం 2000 సంవత్సరం నేను హైదరాబాద్కి వచ్చిన. అంటే 24 సంవత్సరాల క్రితం. మేము ఏదైనా కొనాలంటే కోటికి వెళ్తే చాలా చీప్ గా ఉంటాయి. ఒక రూ. 50 దొరుకుతుంది, ఒక రూ. 30 దొరుకుతుంది, ఒక రూ. 5 దొరుకుతాయని వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఆ 20 సంవత్సరాలకి 24 సంవత్సరాలకి తేడా ఏమైంది చూడండి ఇప్పుడు. సో లైఫ్ టోటల్ గా చేంజ్ అయిపోయింది. అప్పుడు అప్పుడు ఏంటి ఇప్పుడు ఏంటి? అప్పుడు నేను యోగా గురువుని, ఆయుర్వేదము, అగ్నిహోత్రం అప్పుడు ఉన్నాయి. అప్పుడు ఇప్పుడు చేంజ్ ఏంటంటే వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ నంబర్స్ అని కనుక్కున్న తర్వాత నా లైఫ్ చేంజ్ అయింది. ఇప్పుడు క్యాజువల్, ఇప్పుడు 10,000 అంటే క్యాజువల్. అంటే ఏదో చిన్నగా ఇట్లా అయిపోయినట్టు. రూ. 10 లాగా అయిపోయింది. ఎందుకంటే రోజు రూ. 1,00,000 వచ్చినప్పుడు నీకు 10,000 గురించి పెద్దగా ఆలోచించేది ఏమి ఉండదు. నేను ఇప్పుడు రూ. 1,00,000 ప్రైజ్ పెడితే కనీసం 50 మంది కాదు కదా, 20 మంది కూడా రాలే. ఎందుకు వాళ్ళకు టాలెంట్ లేదా? లేక చేయాలని లేదా? ఏం లేదు. అందుకని నేను 100 మంది వచ్చేంత వరకు నేను ప్రైజ్ ఇవ్వను. ఎందుకంటే నాకు రూ. 1,00,000 ఇవ్వడం చాలా ఈజీ నాకిప్పుడు. కానీ అక్కడ సబ్జెక్ట్ లేదు కదా! అక్కడ రాయట్లేదు కదా! మీరు రూ. 1,60,000 ఫీజు కడుతున్నారు గానీ, రూ. 1,00,000 ప్రైజ్‌కి మీరు పోటీకి రావట్లేదంటే మీ దగ్గర సత్తా లేదు. మీ దగ్గర ఇన్‌స్పిరేషన్ లేదు. మీ దగ్గర క్రియేటివిటీ లేదు. మీ దగ్గర క్రియేటివిటీ లేదు. క్రియేటివిటీ ఉన్నవాడు వెంటనే చేసి దాన్ని వీడియో చేసేసి యెస్! నాకే రావాలి ఆ ప్రైజ్ అని అంటాడు. నీవు ఎప్పుడైతే ఆ ప్రైజ్ పొందుతావో 100 అంటే ఇప్పుడు ఒక ముగ్గురు పంపించారు. వాళ్ళ దాంట్లో నేను ఇవ్వడం ఈజీ. ముగ్గురు ఒక పోటా? ముగ్గురు పోటీ చేయడం అదొక పోటా? అదొక బుక్ రాయొచ్చా దాంట్లో? ఒక 100 మందొస్తే వీళ్ళకి ఇది ఇచ్చాను. ఈ మొబైల్ నంబర్ ఇచ్చా. వాళ్ళ జీవితం చేంజ్ అయింది. ఒక లైవ్ ఎగ్జాంపుల్ సక్సెస్ స్టోరీలిస్తే రేపు చరిత్రలో న్యూమరాలజీ వల్ల ఇలా జరుగుతాయా బాబు జీవితాలని చెప్పొచ్చు. ఆ హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్స్ అయినా. అది నా లక్ష్యం. ఏ న్యూమరాలజీ ప్రకటించాడు రూ. 1,00,000 ఇస్తా అని ఈ ప్రపంచంలో? నాకన్నా తోపులు, వేపులు ఉన్నారు కదా! జేసీ చౌదరి. ఆయన ఎందుకు ప్రకటించలేడు న్యూమరాలజీ ప్రైజ్‌లు? ప్రకటించరు. వాళ్ళకది ఏం లేదు. దీని సబ్జెక్ట్‌ని బాగా డెవలప్ చేద్దాం ఏం లేదు. ఎందుకంటే నేను రోడ్డు మీద ఉన్న వ్యక్తిని కోటీశ్వరుని చేసింది ఈ సంఖ్యలే. ఈ న్యూమరాలజీ. రోడ్డు మీద ఉన్న వ్యక్తిని. సో అందుకోసమే అన్‌బిలీవబుల్. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. నిప్పులాంటి నిజం. మీరు ఎన్ని వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఖురాన్, భగవద్గీత, బైబిల్ చదివి మీ జీవితంలో ఇంప్లిమెంటేషన్ చేసుకున్నారో లేదో కానీ, నేను ఇవన్నీ చదివొచ్చి నేను బాగుపడకపోతే ఈ నంబర్లు పట్టుకుంటా. ఇప్పుడు సక్సెస్ అయిపోయాను. అందరిని సక్సెస్ చేస్తుంది. సో, నెక్స్ట్ 1 మినిట్‌లో మీ జీవితంలో మీ ఇంటి పక్కలో, మీ అన్నదమ్ముల్లో ఏ డేట్‌లో ఏం జరిగితే ఏ ప్రాబ్లమ్ వచ్చింది? చెప్పేవాళ్ళు చెప్పండి. చెప్పకపోయినా నేను చెప్తుంటాను కదా! ఓకేనా? సో, రండి నెక్స్ట్ మీటింగ్ 36 మంది ఉన్నారు. కొట్లాడుకునే నంబరే. మంచి నంబర్ కూడా రాలేదు. 36 నంబర్ ఉన్నారు. రండి మాట్లాడుకుందాం. మనసు విప్పి కాదు. సబ్జెక్ట్ విప్పి మాట్లాడదాం. ఓకేనా? రండి. తొందరగా రండి. టైం లేదు. మళ్ళీ అపాయింట్‌మెంట్స్ ఇచ్చాను నేను.